వెల్కమ్ టు విఎస్వి హిందీ జంక్షన్. విఎస్వి హిందీ జంక్షన్ ఇప్పుడు యాప్ కూడా లాంచ్ చేసింది. ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వలేకపోతున్నారో బిజీ షెడ్యూల్ వల్ల, సో దట్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైవ్ రికార్డెడ్ క్లాసెస్ పోస్ట్ చేస్తున్నాము. మీకు 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా మీ కన్వీనియంట్ టైంలో క్లాసు వినవచ్చు. మీ కన్వీనియంట్ టైమే ఇప్పుడు మీ క్లాస్ టైం అవుతుంది. ఓకే, సో కైండ్లీ గో టు ప్లే స్టోర్ అండ్ డౌన్లోడ్ విఎస్వి హిందీ జంక్షన్. ఈ వీడియోలో మనం కే పాస్ అనేటువంటి వర్డ్తో కొన్ని వాక్యాలు నేర్చుకుందాము. కే పాస్ కొన్నటువంటి మీనింగ్ ఏంటి? దగ్గర, వద్ద లేదా సమీపంలో. సో కే పాస్ మీన్స్ నియర్ ఆర్ విత్. సో నియర్ అనే మీనింగ్ ఎప్పుడు వస్తుంది, విత్ అనే మీనింగ్ ఎప్పుడు వస్తుంది? సో డిపెండ్స్ ఆన్ ద సెంటెన్స్. ఎప్పుడైతే మన పర్సన్ని రిఫర్ చేస్తున్నామో అక్కడ దగ్గర లేదా వద్ద అంటే రామ్ కే పాస్ అంటే రాముని దగ్గర, రాముడి వద్ద, రామ్ కే పాస్. వెన్ రిఫరింగ్ టు ఏ ప్లేస్, ప్లేస్ని రిఫర్ చేసేటప్పుడు సమీపంలో, క్లోజ్ టు. పేడ్ కే పాస్ అంటే చెట్టుకి సమీపంలో, చెట్టుకి దగ్గరలో. ఓకే, ఇలా వస్తుంది. అండ్ కే పాస్ దగ్గర, వద్ద లేదా చేత. కే పాస్ నికట్ మే, నికట్ అంటేనే సమీపము, ముందు చెప్పింది. సో మేరే పాస్ పైసే హై, ఐ హ్యావ్ మనీ. సో ఇక్కడ మనం ఐ నియర్, పాస్ అంటే దగ్గర అని కదా, సో ఐ నియర్ మనీ అని చెప్పలేం కదా. సో ఇంగ్లీష్లోకి వస్తే ఐ హ్యావ్ మనీ. ఓకేనా. రాము కే పాస్ కితాబ్ హై, రాముని దగ్గర పుస్తకం ఉంది. సో పర్సన్ని రిఫర్ చేస్తున్నాం కదా. స్కూల్ కే పాస్ మందిర్ హై, స్కూల్ కే పాస్ మందిర్ హై, స్కూల్ దగ్గర మందిర్ టెంపుల్ ఉంది. ఓకే, ఇలా. ఇప్పుడు ఈ కే పాస్ అనేది సర్వనామాలకి జోడించినప్పుడు వాటి యొక్క రూపం ఎలా మారుతుంది ఒకసారి చూద్దాం. నేను అనేటువంటి సర్వనామానికి కే పాస్ యాడ్ అవ్వడం వలన మేరే పాస్ అవుతుంది. మేరే పాస్. ఓకేనా. నేను అనే వ్యక్తి మేల్ అయినా ఫీమేల్ అయినా సరే మేరే పాస్ అనే అనాలి. సో నాతో పాటు ఓరల్ చెప్పండి. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మన వీడియోస్కి హైప్ కూడా యాక్టివేట్ అయ్యింది, హైప్ ఇవ్వడం మర్చిపోకండి. నా దగ్గరకు రండి, మేరే పాస్ ఆయియే, నా దగ్గరకు రండి. నా దగ్గర కూర్చో, మేరే పాస్ బైఠో, మేరే పాస్ బైఠో, నా దగ్గర కూర్చో. నా దగ్గర నిలబడు, మేరే పాస్ ఖడే హో జాओ, మేరే పాస్ ఖడే హో జాओ, నా దగ్గర నిలబడు. నా దగ్గరకు పరిగెత్తుకుంటూ రా, మేరే పాస్ దౌడ్కర్ आओ, మేరే పాస్ దౌడ్కర్ आओ, నా దగ్గరకు పరిగెత్తుకుంటూ రా. నాతో పాటు ఓరల్ చెప్పండి. నా దగ్గరకు రావద్దు, మేరే పాస్ మత్ आओ, మేరే పాస్ మత్ आओ, నా దగ్గరకు రావద్దు. ఇప్పుడు తుమ్హారే పాస్, తుమ్ ప్లస్ కే పాస్, తుమ్హారే పాస్ నీ దగ్గర. నేను నీ దగ్గరికి వస్తాను, మై తుమ్హారే పాస్ ఆऊंगा, మై తుమ్హారే పాస్ ఆऊंगा, నేను నీ దగ్గరికి వస్తాను. నేను అనే వ్యక్తి గర్ల్ అయితే మై తుమ్హారే పాస్ ఆऊंगी. నేను నీ దగ్గరకు వెళ్తాను, మై తుమ్హారే నేను నీ దగ్గరకు వెళ్తాను, మై తుమ్హారే పాస్ పడుంగా అంటే నేను నీ దగ్గర చదువుతాను.
కరెక్ట్ చేద్దాం దీన్ని. నేను నీ దగ్గర చదువుతాను. मैं तुम्हारे पास पढ़ूंगा. मैं तुम्हारे पास నేను నీ దగ్గర చదువుతాను. చదువుతాను. చెప్పండి నాతో. నేను నీ దగ్గర చదువుతాను. నేను నీ దగ్గర కూర్చుంటాను. मैं तुम्हारे पास बैठूंगा. मैं तुम्हारे पास बैठूंगा. నేను నీ దగ్గర కూర్చుంటాను. నేను అనే వ్యక్తి గర్ల్ అయితే मैं तुम्हारे पास बैठूंगी. నేను నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాను. मैं तुम्हारे पास दौड़कर आऊंगा. నేను నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాను. मैं तुम्हारे पास दौड़कर आऊंगा. నేను అనే వ్యక్తి గర్ల్ అయితే ఆऊंगी అని పెట్టండి. నేను నీ దగ్గర నిలబడతాను. मैं तुम्हारे पास खड़ा रहूंगा. मैं तुम्हारे पास खड़ा रहूंगा. నేను నీ దగ్గర నిలబడతాను. हमारे पास, हम प्लस के पास, हमारे पास. మా దగ్గరకు రండి. हमारे पास आइए. हमारे पास आइए. మా దగ్గరకు రండి. మా దగ్గర కూర్చోండి. हमारे पास बैठ जाइए. बैठिए అనొచ్చు లేదా बैठ जाइए. బయటియే మీద కొంచెం స్ట్రెస్ ఇచ్చేలా ఉంటే बैठ जाइए అనొచ్చు. మా దగ్గరకు పరిగెత్తుకుంటూ రండి. हमारे पास दौड़कर आइए. हमारे पास दौड़कर आइए. మా దగ్గరకు పరిగెత్తుకుంటూ రండి. आइए, जाइए. ఈ స్ట్రక్చర్స్ కూడా మనం నేర్పించాము. ఒకసారి ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఫుల్ స్పోకెన్ హిందీ వీడియోస్ మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. మా దగ్గరకు ఎందుకు రారు? हमारे पास क्यों नहीं आते? हमारे पास क्यों नहीं आते? మా దగ్గరకు ఎందుకు రారు? రేపు మా దగ్గరకు రండి. हमारे पास कल आइएगा. हमारे पास कल आइएगा. మా దగ్గరకు రేపు రండి. ఆయియే కన్నా మోర్ ఫార్మల్గా చెప్పాలి అంటే హిందీలో ఈ గా అనేది యాడ్ చేయొచ్చు. हमारे पास कल आइएगा. उसके पास, वह प्लस के पास, उसके पास. ఓకే, నాతో చెప్పండి. అతని దగ్గరకు వెళ్ళు. उसके पास जाओ. उसके पास जाओ. అతని దగ్గరకు వెళ్ళు. అతని దగ్గర కూర్చో. उसके पास बैठो. లేదా ఆమె దగ్గర కూర్చో. उसके पास बैठो. అతని దగ్గరికి వెళ్ళవద్దు. उसके पास मत जाओ. उसके पास मत जाओ. అతని దగ్గరికి వెళ్ళవద్దు. ఆమె దగ్గరికి వెళ్ళవద్దు. उसके पास मत जाओ. అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళు. उसके पास दौड़कर जाओ. ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళు అని చెప్పాలన్నా సరే उसके पास दौड़कर जाओ. ఇక్కడ మీ అందరికీ డౌట్ వస్తుంది. उसके पास అంటే అతను ఆమె రెండింటికి ఎలా వస్తుంది అనేసి. उसके पास అనేది ఒక సర్వనామము, అంటే పేరుకు బదులుగా వచ్చేది. అంటే మనం ఆల్రెడీ ముందు ఒక రాముడు గురించో సీత గురించో చెప్తాము, దానికి బదులుగా उसके पास అని పెడుతున్నాం ఇక్కడ. ఓకేనా? అతని దగ్గర నిలబడు. उसके पास खड़े रहो. उसके पास खड़े रहो. అతని దగ్గర నిలబడు. ఆమె దగ్గర నిలబడు అనాలి అంటే उसके पास खड़े रहो. నీ దగ్గర तुम्हारे पास. మీ దగ్గర आपके पास.
నీ దగ్గరకు ఎవరొచ్చారు? తుమ్హారే పాస్ కౌన్ ఆయా? తుమ్హారే పాస్ కౌన్ ఆయా? నీ దగ్గరకు ఎవరు వచ్చారు? నీ దగ్గర ఎవరు కూర్చున్నారు? తుమ్హారే పాస్ కౌన్ బైఠా థా? అంటే గతంలో నీ దగ్గర ఎవరు కూర్చున్నారు అని చెప్తుంది. తుమ్హారే పాస్ కౌన్ బైఠా థా? నీ దగ్గర ఎవరు కూర్చున్నారు? మీ దగ్గరకు నిన్న ఎవరొచ్చారు? ఆప్కే పాస్ కల్ కౌన్ ఆయా థా? ఆప్కే పాస్ కల్ కౌన్ ఆయా థా? మీ దగ్గరకు నిన్న ఎవరొచ్చారు? నీ దగ్గరకు ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చారు. తుమ్హారే పాస్ కోయి దౌడా ఆయా? తుమ్హారే పాస్ కోయి ఎవరో దౌడా ఆయా? పరిగెత్తుకుంటూ వచ్చారు. నాతో పాటు ఓరల్ చెప్పండి. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ దగ్గర విద్యార్థులు నిలబడి ఉన్నారు. ఆప్కే పాస్ ఛాత్ర ఖడే హై? ఆప్కే పాస్ ఛాత్ర ఖడే హై? మీ దగ్గర విద్యార్థులు నిలబడి ఉన్నారు. వే ప్లస్ కే పాస్ ఉన్కే పాస్ వారి దగ్గర అవుతుంది. ఉన్కే పాస్ జావో వారి దగ్గరకు వెళ్ళు. ఉన్కే పాస్ జావో వారి దగ్గరకు వెళ్ళు. వారి దగ్గర కూర్చో. ఉన్కే పాస్ బైఠో. ఉన్కే పాస్ బైఠో వారి దగ్గర కూర్చో. నాతో పాటు ఓరల్ చెప్తున్నారు కదా. వారి దగ్గర నిలబడు. ఉన్కే పాస్ ఖడే రహో. ఖడే రహో. వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళు. ఉన్కే పాస్ దౌడ్కర్ జావో యా పరిగెత్తి వెళ్ళు. వారి దగ్గరికి వెళ్ళొద్దు. ఉన్కే పాస్ మన కాన్సెప్ట్ అంతా నీ దగ్గర, మా దగ్గర, మీ దగ్గర కదా. సో వారి దగ్గర ఉన్కే పాస్ మత్ జావో. ఇలా అన్ని సర్వనామాలతోని చేర్చినప్పుడు మేరే పాస్ నా దగ్గర, తుమ్హారే పాస్ నీ దగ్గర, ఆప్కే పాస్ మీ దగ్గర, ఉస్కే పాస్ అతని ఆమె దగ్గర. ఓకే, ఉన్కే పాస్ వారి దగ్గర, ఇన్కే పాస్ వీరి దగ్గర. ఓకే, నా దగ్గర ఒక పుస్తకం ఉంది. మేరే పాస్ ఏక్ కితాబ్ హై. మేరే పాస్ ఏక్ కితాబ్ హై. నా దగ్గర ఒక పుస్తకం ఉంది. నా దగ్గర 2 పెన్లు ఉన్నాయి. మేరే పాస్ 2 పెన్ హై. మేరే పాస్ 2 పెన్ హై. నా దగ్గర 2 పెన్లు ఉన్నాయి. నా దగ్గర ఒక స్నేహితుడు ఉన్నాడు. మేరే పాస్ ఏక్ దోస్త్ హై. మేరే పాస్ ఏక్ అచ్చా దోస్త్ హై. నా దగ్గర ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. నా దగ్గర సమయం ఉంది. మేరే పాస్ సమయ్ హై. మేరే పాస్ సమయ్ హై. నా దగ్గర సమయం ఉంది. నాతో పాటు ఓరల్ చెప్పండి. నా దగ్గర కారు ఉంది. మేరే పాస్ కార్ హై. నీ దగ్గరతో కొన్ని వాక్యాలు. తుమ్హారే పాస్ బ్యాగ్ హై. నీ దగ్గర బ్యాగ్ ఉంది. నీ దగ్గర మొబైల్ ఉంది. తుమ్హారే పాస్ మొబైల్ హై. క్యా తుమ్హారే పాస్ మొబైల్ హై? నీ దగ్గర మొబైల్ ఉందా? నీ దగ్గర మంచి అవకాశం ఉంది. తుమ్హారే పాస్ అచ్చా మౌకా హై. తుమ్హారే పాస్ అచ్చా మౌకా హై. నీ దగ్గర మంచి అవకాశం ఉంది. నీ దగ్గర పుస్తకాలు ఉన్నాయి. తుమ్హారే పాస్ కితాబే హై. తుమ్హారే పాస్ కితాబే హై. నీ దగ్గర పుస్తకాలు ఉన్నాయి. నీ దగ్గర ఆట అనుభవం ఉంది. తుమ్హారే పాస్ ఖేల్ కా అనుభవ హై. తుమ్హారే పాస్ ఖేల్ కా అనుభవ హై. నీ దగ్గర ఆట అనుభవం ఉంది. ఆప్కే పాస్తో కూడా కొన్ని వాక్యాలు చూద్దాము. నాతో పాటు ఓరల్ చెప్పండి. మీ దగ్గర ఇల్లుంది. ఆప్కే పాస్ ఘర్ హై. మీ దగ్గర కారు ఉంది. ఆప్కే పాస్
కారు హై. మీ దగ్గర కష్టపడి పనిచేసే శక్తి ఉంది. आपके पास मेहनत की शक्ति है. आपके पास मेहनत की शक्ति है. మీ దగ్గర కష్టపడి పనిచేసే శక్తి ఉంది. మీ దగ్గర సమయం తక్కువ ఉంది. आपके पास समय कम है. आपके पास समय कम है. మీ దగ్గర సమయం తక్కువ ఉంది. నాతో పాటు ఓరల్ చెప్పండి. మీ దగ్గర పుస్తకం ఉంది. आपके पास किताब है. అతని దగ్గర చాలా డబ్బు ఉంది. उसके पास बहुत पैसा है. ఆమె దగ్గర అనాలి అన్నా సరే ఉస్కే పాసే వస్తుంది. సో డబ్బులు అనాలి అంటే పైసే అని మార్చండి. అతని దగ్గర బాల్ ఉంది. ఉస్కే పాస్ బాల్ హై. ఉస్కే పాస్ బాల్ హై. అతని దగ్గర బాల్ ఉంది. ఆమె దగ్గర బాల్ ఉంది. ఉస్కే పాస్ బాల్ హై. అతని దగ్గర జ్ఞానం ఉంది. ఉస్కే పాస్ జ్ఞాన్ హై. ఆమె దగ్గర అనాలి అన్నా సరే సేమ్ సెంటెనే. ఉస్కే పాస్ జ్ఞాన్ హై. అతని దగ్గర ఉద్యోగం ఉంది. ఉస్కే పాస్ నౌకరీ హై. ఆమె దగ్గర ఉద్యోగం ఉంది. ఉస్కే పాస్ నౌకరీ హై. అతని దగ్గర సమయం లేదు. ఉస్కే పాస్ సమయ్ నహీ హై. ఆమె దగ్గర సమయం లేదు. ఉస్కే పాస్ సమయ్ నహీ హై. మా దగ్గర లేదా మన దగ్గర. మా దగ్గర పాఠశాల ఉంది. హమారే పాస్ స్కూల్ హై. మా దగ్గర తోట ఉంది. హమారే పాస్ బగీచా హై. మన దగ్గర స్నేహితులు ఉన్నారు. హమారే పాస్ దోస్త్ హై. మన దగ్గర మంచి ఆలోచన ఉంది. హమారే పాస్ ఏక్ అచ్చా విచార్ హై. हमारे पास एक अच्छा विचार है. మన దగ్గర చాలా పని ఉంది. हमारे पास बहुत काम है. हमारे पास बहुत काम है. మన దగ్గర చాలా పని ఉంది. వారి దగ్గర చూద్దాం. उनके पास गाड़ी है. వెహికల్. గాడి అంటే నార్మల్గా వెహికల్. వారి దగ్గర ఇల్లుంది. उनके पास घर है. వారి దగ్గర డబ్బుంది. ఉన్కే పాస్ పైసా హై. వారి దగ్గర ఆట సామాను ఉంది. ఉన్కే పాస్ ఖేల్ కా సామాన్ హై. వారి దగ్గర పొలాలు ఉన్నాయి. ఉన్కే పాస్ ఖేత్ హై. ఇతని దగ్గర వీరి దగ్గర. ఇస్కే పాస్ చాబీ హై. దీని దగ్గర తాళం ఉంది. ఇతను ఈమెకు కూడా ఇస్కేనే వస్తుంది. అంటే ముందు మనం ఆల్రెడీ ఏదైతే సబ్జెక్ట్ గురించి మాట్లాడామో దానిని బట్టి మీరు ఇస్కే అనే దాని మీనింగ్ అర్థమవుతుంది. దీని దగ్గర పుస్తకం ఉంది. ఇస్కే పాస్ కితాబ్ హై. వీరి దగ్గర బ్యాగులు ఉన్నాయి. ఇన్కే పాస్ బ్యాగ్ హై. వీరి దగ్గర పూలు ఉన్నాయి. ఇన్కే పాస్ ఫూల్ హై. వీరి దగ్గర ఆహారం ఉంది. ఇన్కే పాస్ ఖానా హై. మేరే దోస్తోं के पास. మేరే బచ్చోं के पास. నా స్నేహితుల దగ్గర, నా పిల్లల దగ్గర. మేరే దోస్తోं के पास గాడి హై. నా పిల్లల దగ్గర బొమ్మలు ఉన్నాయి. మేరే బచ్చోं के पास खिलौने हैं. मेरे भाई के पास घड़ी है. నా తమ్ముడి దగ్గర గడియారం ఉంది. మేరే భాయి కే పాస్ ఘడి హై. నా అక్క దగ్గర మొబైల్ ఉంది. మేరీ దీదీ కే పాస్ మొబైల్ హై. దీదీ అని కరెక్ట్ చేయండి. నా తల్లిదండ్రుల దగ్గర ఇల్లుంది. మేరే మాతా పితా కే పాస్ ఘర్ హై. సో ఇలా కే పాస్ అనేటువంటి వర్డ్తో
ఆల్మోస్ట్ మనం 90 సెంటెన్సెస్ నేర్చుకున్నాము. సో వెళ్తూ ఎస్ सब्सक्राइब कीजिए, लाइक कीजिए एंड कमेंट भी कीजिए. थैंक यू.